హాయ్ పిల్లలు. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్టూన్ స్టోరీస్ క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసినప్పటి చిన్నప్పటి కథలు ఒక్కొక్కటి మీకోసం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇది వరకు ఒక ఛానల్ని క్రియేట్ చేసి అందులో చాలా కథలు చెప్పాను. కానీ నాకు తెలుసో తెలియకో ఎక్కడో నేను చేసిన చిన్న తప్పుల వల్ల ఆ ఛానల్ ఎందుకు పనికి రాకుండా పోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో ఛానల్ని క్రియేట్ చేసి కథలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఎన్నో కథలు చెప్తున్నారు. కానీ నాకు అలా క్రియేట్ చేయడం చేత కాదు. అందుకే నేను ఈ విధానాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడైతే అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. అందులో చాలామంది కొత్త కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి ఎన్నో మంచి మంచి కథలన్నీ చెప్తున్నారు. కానీ మా చిన్నప్పుడైతే మాకు ఎలాంటి ఫోన్లు లేవు. మా చిన్నప్పుడైతే మేము బుక్ స్టోర్కి వెళ్ళి అక్కడ కొన్ని పుస్తకాలు కొని తెచ్చుకొని అందులో కథలు చదువుకునేవాళ్ళం. అలాంటి పుస్తకాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి చందమామ కథలు. ఆ పుస్తకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము ఎంతో ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీకు అలాంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి గంట ఎవరో ఒకరు మంచి మంచి కథలు అప్లోడ్ చేస్తున్నారు. నాకు చిన్నప్పుడు మా అమ్మ, మా అమ్మమ్మ చెప్పిన కథలు, అలాగే చందమామ పుస్తకంలో చదివిన కథలు, నాకు గుర్తున్న కథలన్నీ మీకోసం చెప్తూ ఉంటాను. మీకు నా ఈ ఆలోచన నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.